హైదరాబాద్ మహానగరంలోని వాహుమండి అనే రెస్టారెంటు రంజాన్ మాసం సందర్భంగా ఉచిత హలీం అనే ప్రకటన చేసింది. ఇక చూడండి, జనం ఎగబడిపోయారు. అక్కడ చిన్న పిల్లల్ని వేసుకొని కూడా ఆ గందరగోళంలోకి వెళ్ళిపోయి ఫ్రీ హలీం కోసం వెయిట్ చేస్తున్నారు. అక్కడ తొక్కిసలాట జరిగి ఎవరైనా చనిపోతే మళ్ళీ గవర్నమెంట్ మీదే కదండి నిందలు వేసేది. అసలు రంజాన్ మాసంలో హలీం అంటే ముస్లిం సోదరులు వెళ్ళి తెచ్చుకుంటారు. హిందువులు కూడా ఆ హలీం కోసం అంతలా కక్కుర్తి పడుతున్నారు అంటే ఏం చెప్పాలి? ఇంకా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆ వహమండి రెస్టారెంట్ వాడు తన బిజినెస్ కోసం లేదా పబ్లిసిటీ స్టంట్ లో భాగంగాను ఈ ఫ్రీ హలీం అనే దాన్ని పెట్టాడు. ఫ్రీ అంటే అగేసుకుంటూ వెళ్ళిపోవడం. అక్కడ ఏదైనా జరిగిన తొక్కిసలాట జరిగిన, పిల్లలకి ఏదైనా జరిగిన, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా, రెస్టారెంట్ లో హలీం మీకు అందకపోయినా మీ ఆలోచన ఫ్రీ అంతే. ఆ ఫ్రీ అనే పదం మీ చెవిలో వినపడితే వెంటనే బెంబేలు ఎత్తిపోతున్నారు. ఫ్రీ అనే పదంలో ఇంకా ఏదైనా మోసం ఉందేమని ఎవ్వడూ ఆలోచించడు. అంటే ఆ రెస్టారెంట్ వాడు మోసం చేస్తున్నాడని నేను అన్నాం, కానీ అసలు ఎందుకు ఫ్రీ అనే దానికి ఇంతలా ఎడిక్ట్ అయిపోతున్నారు? ఫ్రీగా ఇస్తున్నాడు అంటే దాని వెనక ఏదో ఒక మతలబు ఉంటుంది కదా. అంటే ఇంతమంది ఫ్రీబీస్ కోసం వెయిట్ చేస్తుంటే ఇంకా ఎప్పుడు అభివృద్ధి చెందుతారండి? నాకు అర్థం కాదు. పైగా మన సాంప్రదాయంలో లేనటువంటి ఒక వంటకం. ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటారు కాబట్టి వాళ్ళకి అధికమైన శక్తి కావాలి కాబట్టి ఆ హలీం తింటారు. మరి హిందువులు ఏం చేస్తున్నారండి? హిందువులు ఉపవాసం ఉంటున్నారా, నమాజ్ చేస్తున్నారా? మీకు దేనికి అసలు ఆ హలీంతో? ఏదైనా అంటే ఇక్కడ చాలామంది సంఘ సంస్కర్తలు వచ్చేసి మనల్ని విమర్శిస్తూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. చేయొచ్చు, తప్పులేదు. కానీ మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించండి. ముస్లిం సోదరులు మీరు చేసుకునేటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ సాంప్రదాయ వంటల్లోనూ పాలు పంచుకొని మీ అంత ఇంట్రెస్ట్గా తింటారా అండి? హిందువులు ఫ్రీ అనే ఆఫర్ ఇవ్వడం కాదు, మీ వంటకాలు తీసుకెళ్లి ముస్లిం సోదరులకు ఇంటింటికి పంచండి, తింటారేం చూద్దాం. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ మతం పట్ల, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఒక గౌరవం ఉంది. గౌరవం లేనిది ఎవరికయ్యా అంటే హిందువులకి. ఆ ఎగబడిన వాళ్ళలో ఎక్కువ శాతం హిందువులే ఉంటారనేది నా అభిప్రాయం.